ఇది చాలా టఫ్ ఇది టాస్క్ ఉన్నది. కఠినమైన టాస్క్ ఇది. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడాలి. చాలా మంది లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. ఇక్కడ నా భార్య గూడా ఉన్నది. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు కొద్ది సేపటి గురించి ఓకే. నేనొక స్పీకర్ మాత్రమే. ఆవాజ్, విచారము బారిల్ సాబ్‌ది. ఓకే. ఇది ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. అది నా మిస్టేక్స్ కావచ్చు. కానీ రియల్ ఏవైతే బారిల్ సాబ్ చెప్పాలని అనుకుంటున్నారో, ఆ మీనింగ్ రావడానికి నేను ప్రయత్నం జేస్తాను. సో, ఇది బారిల్ సాబ్ చెప్పే మాటలే నేను చెప్తున్నాను. ఇది నా తరపు నుంచి కాదు. నేను ఒక జస్ట్ స్పీకర్ మాత్రమే. సో, హస్బెండ్ వైఫ్ రిలేషన్‌షిప్ పార్ట్ 1 మనం లాస్ట్ సాటర్‌డే విన్నాము. అండ్ ఈ సాటర్‌డే సెకండ్ పార్ట్ మనం వింటున్నాము. మనమే లాస్ట్ సాటర్‌డే ఎప్పుడైతే ఎండ్ చేశామో అక్కడ ఏం చెప్తున్నారు అంటే, స్త్రీలకు రిలేషన్‌షిప్ అంటే ఫ్యామిలీ, ఫ్యామిలీలో రిలేషన్స్ ఉంటారు గదా! ఆమె ఇట్లా చేసింది, ఆమె ఇట్లా ఉన్నది. అంటే రిలేషన్స్ గురించి, వ్యక్తుల గురించే ఎక్కువ ఆలోచన ఉంటది. పురుషులకు ఎక్కువ స్ట్రెంగ్త్ గురించి, లేకపోతే బలం గురించి, శక్తి ప్రదర్శన గురించి ఆలోచన ఎక్కువుంటది. పురుషుకి ఏం ఏం కావాలి అంటే రుతుబా కావాలి. నేను ఇట్లా ఉన్నాను, నేను అట్లా ఉన్నానని పురుషులకు ఎక్కువ ఉంటదది బయట ప్రపంచం. కానీ స్త్రీలకు అట్లా ఉండదు. ఇప్పుడు ఇంట్లో వస్తే ఇప్పుడు ఈ సీడీ చాలా జాగ్రత్తగా వినండి అందరూ. ఎందుకంటే ఈ సీడీ అర్థమైపోతే మన జీవితం స్వర్గం అయిపోతది. ఓకే. ఎందుకంటే మా మా లైఫ్‌లో అవన్నీ జరుగుతుంది. అందు గురించి నేను చెప్తున్నా. ఈ సీడీ అర్థమైతే లైఫ్ స్వర్గమే ఉంటది. మీరు సిల్వర్ లెవెల్‌లో ఉంటారా? మీ ఇన్‌కమ్ 1,00,000 ఉందా? లేదా? లేకపోతే గూడా పర్వాలేదు. కానీ ఇప్పుడే మనం మన ఆహ్, హోమ్ టీమ్‌కి సెట్ చేసుకుంటే మన లైఫ్ స్వర్గం అయిపోతుంది. అందు గురించి జాగ్రత్తగా వినండి. ఓకే. సో, ఇంటికి వచ్చిన తర్వాత ఆహ్, పురుషులు ఏం జేస్తారు అంటే టీవీ ఆన్ జేసి చానెల్ మార్చుకుంటూనే ఉంటారు. అక్కడ ఏం జరుగుతున్నది, అక్కడ ఏం జరుగుతున్నది అంటే పురుషులు ఎక్కువ న్యూస్ వింటారు. అందు గురించి చానెల్ మార్చుకుంటూ ఉంటారు. కానీ లేడీస్ అట్లా గాదు. లేడీస్ టీవీ ముందు కూర్చుంటే ఒకే చానెల్‌లో అదే సీరియల్ మునిగిపోయి చూసుకుంటూ ఉంటారు. ఆమె ఏడుస్తే ఈమె గూడా ఏడుస్తది. అంటే వాళ్ళ స్త్రీ యొక్క నేచర్ వేరే ఉన్నది. పురుషుల యొక్క నేచర్ వేరే ఉన్నది. ఓకే. సో, పురుషులు ఏం ఏం చూ చూస్తారంటే ఎవరు చనిపోయారు? ఆ కంట్రీలో ఏం జరిగింది? ఇక్కడ ఏం జరుగుతుంది? అదే ఆలోచన ఉంటది. కానీ స్త్రీలకు అట్లా గాదు. సో, ఎవరికైతే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకు ఈ మాట అర్థమైతూ ఉంటుంది. సో, ఇది అర్థం జేసుకోవాలి. ఇది చాలా అర్థం జేసుకోవాలి. అంటే ఈ మార్పు మన లోపల రావాలి. ఎప్పుడొస్తుంది? మనము స్త్రీ, పురుషులు ఇద్దరికి వాళ్ళు అర్థం చేసుకుంటే. ఓకే. నా వాయిస్ క్లియర్ ఉంది గదా! ఎస్ సార్. క్లియర్‌గా ఉంది సార్ నాకు. రైట్. ఓకే. ఇప్పుడు స్త్రీలకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఏదైనా కొనుక్కునే ఉండాలి, కొనుక్కుంటే పోవాలి. అంటే డబ్బులు ఖర్చు చేయాలి వాళ్ళకిష్టం ఉంటది. కానీ పురుషులకు అబ్బా! ఊకే ఏమి డబ్బులు ఖర్చు చేస్తుందని పురుషులకు అది దహషత్ అంటే చాలా టెన్షన్ భయంకరంగా టెన్షన్ ఉంటది షాపింగ్ అంటే. కానీ స్త్రీలకు చాలా ఆనందం ఉంటది. ఇది స్వభావం ఉన్నది. ఇది ఇప్పటి నుంచి కాదు. ఇది సనాతన కాలం నుంచి అంటే పాత ఎప్పటి నుంచైతే స్త్రీలు, పురుషులు జన్మించారో అప్పటినుంచి ఇది ఇట్లనే ఉన్నది. సో, భయపడేది ఏం లేదు. స్వభావాన్ని మనము అర్థం చేసుకోవాలి అని అంటున్నాను. ఓకే. సో, స్వభావం మనం అర్థం చేసుకుంటే మన మధ్యలో కొట్లాటలు కావు. జగడా, లడాయి అంటారు. రైట్? కొట్లాట. అంతే కదా! సో, ఆ కొట్లాటలు కావు. అర్థం జేసుకోవాలి. అర్థం లేదనుకోండి, రోజు కిరికిరి అయితది. రోజు కొట్లాటలే అయితది. టెన్షన్ ఉంటది. ఇంట్లో రావాలంటే టెన్షన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారిక్కడ. ఓకే. ఒక నీళ్ళు ఉన్నదనుకోండి వాటర్. వాటర్‌కి స్వభావం ఏమున్నది అంటే నార్మల్ టెంపరేచర్‌లో ఉంటది. శీతల్ అంటారు. అంటే మనం మంచి నీళ్ళు ఇవ్వు అంటాం గదా! అంటే అది నార్మల్ శీతల్‌గా ఉంటుంది. శీతల్ అంటే మరీ కూల్ గాదు, మరీ హాట్ కాదు. నార్మల్. కానీ ఫ్రిడ్జ్‌లో పెడితే అది చాలా కూల్ అయిపోతుంది వాటర్. అదే పొయ్యి మీద, స్టవ్ మీద పెడితే చాలా గరం అయిపోతుంది.
ఓకే. సో వాటర్ యొక్క స్వభావము నార్మల్ ఉండడమే. కానీ బయట ప్రభావం వలన టెంపరేచర్ మారిపోతుంది. బయట ఇన్‌ఫ్లూయెన్స్ అంటారు. బాహ్య ప్రభావంతో సపోజ్ అది ఫ్రిడ్జ్‌లో పెడితే కూల్ అయిపోతుంది. ఇంకా కూల్ అయితుంది. పొయ్యి మీద, స్టవ్ మీద పెడితే ఇంకా గరం అయితుంది. సో బాహ్య ప్రభావం వలన అది కూల్ అయితుంది, లేకపోతే గరం అయితుంది. సో మన లైఫ్ కూడా అట్లనే ఉన్నది. బాహ్య ప్రభావం ద్వారా మనం కూల్ ఉంటాము, లేకపోతే హాట్ అయిపోతాము, కోపం ఉంటుంది. కానీ మన స్వభావం అనేటిది నార్మల్. సో స్వభావం మనము అర్థం చేసుకోవాలి. స్వభావం ఎప్పుడైతే అర్థమైతది, అప్పుడు ఇట్లాంటివి కొట్లాటలు, రైట్, కిరికిరీలు, రైట్, మనకు డిస్టర్బ్ చేయదు. మనం కూడా మన లైఫ్ పార్ట్నర్‌కి డిస్టర్బ్ చేయదు. ఇప్పుడు కాఫీ వచ్చిందనుకోండి. ఇప్పుడు ఎవరైనా కాఫీ ఇచ్చారు. మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఎవరైనా చాయ్, కాఫీ సర్వ్ చేస్తే మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాము? అది గరం ఉండాలి. ఓకే. ఆల్రెడీ అది గరం ఉంటది అని మనం అనుకోని ఇట్లా తాగడానికి ప్రయత్నం చేస్తే అది చల్లగున్నది. చల్లగున్నది అంటే ఏమైతది? కోపం వస్తది. ఇట్లాంటి కాఫీ ఇచ్చినావు. ఇప్పుడు అక్కడ ఎక్కడైతే మీటింగ్ జరుగుతున్నది, భార్గవి ఏమన్నారు అంటే, ఇది ఒక రిసార్ట్ ఉన్నది. కిచెన్ ఎక్కడో ఉన్నది. కిచెన్ నుంచి నా వరకు వచ్చే వరకు కాఫీ చల్లగా అయిపోతది నాకు తెలుసు. అందు గురించి నా ఎక్స్‌పెక్టేషన్ ఏమున్నది? కిచెన్ చాలా దూరం ఉంది. కాఫీ చల్లగానే ఉంది. ఆయన తెచ్చిండు, చల్లగానే ఉన్నది. నేను యాక్సెప్ట్ చేసుకున్నా. చల్లగానే ఉంటది. నేను తాగాను. అట్లా అట్లా చల్లగా ఉంటది, గరం ఉండాలి అని కొట్లాట చేస్తే ఏమైతది? సో యాక్సెప్ట్ చేసుకోవాలి. నేచర్‌ని యాక్సెప్ట్ చేసుకుంటేనే మనము కొట్లాటలు పోతాయి, టెన్షన్. మనం యాక్సెప్ట్ చేయము. మనం ఏం చేస్తాము అంటే, నువ్వు మారాలి. నువ్వు రైట్ చేంజ్ గావాలి. నువ్వు చేంజ్ గావాలి అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ అది సాధ్యం కాదు. మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎలా ఉన్నామో అలాగే యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బారిల్ భాయ్ అన్నారు. సంధ్య మేడం ఉన్నారు. సంధ్య మేడం చాలా కాన్సంట్రేటెడ్‌గా మాట్లాడతారు. అంటే తక్కువ మాట్లాడతారు. నేను చెప్తాను మాట్లాడు, మాట్లాడు అంటే ఆమె మాట్లాడదు. ఎందుకంటే ఆమె నేచర్. ఆమె తక్కువ మాట్లాడుతది. కానీ చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతది. ఓకే. సో అది ఆమె యొక్క స్వభావం ఉన్నది. నేను మాట్లాడతా పెద్ద పెద్దగా లంబా లంబా అంటే ప్రొలాంగ్‌గా మాట్లాడతాను. ఆమె తక్కువ మాట్లాడదు. ఇది ఆమె స్వభావం. ఇది నా స్వభావం. కానీ ఆమె ఏమైతే నాకు నేర్పించింది నేను అదే చెప్తాను అని అన్నారు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు నేచర్ గురించి మాట్లాడుతున్నారు. స్త్రీల గురించి ఒక చాలా వెరీ ఇంపార్టెంట్ విషయం ఏమన్నారు అంటే, పురుషులు కమ్జోర్ ఉంటారు. కమ్జోర్ అంటే నిర్బలంగా. ఓకే. కమ్జోర్ అంటే బలం లేదు వాళ్ళ దగ్గర మానసికంగా. ఓకే. నిర్బలంగా ఉంటారు. కానీ మహిళలు చాలా బలంగా ఉంటారు. మహిళలకు ఏం కావాలి అంటే, ఒక పతి రైట్ భర్తని చూసే టైం ఒక లెవెల్ తర్వాత భర్త నుంచి ఏం కావాలి మహిళలకు అంటే, భార్యకు అంటే ఒక ప్రొటెక్షన్ కావాలి, సంరక్షణ కావాలి. చిన్నప్పటి నుంచి చూడండి, ఆమె ఒక పిత వాళ్ళ తండ్రి యొక్క సంరక్షణలో ఉంటుంది. రైట్. అన్న ఉంటే అన్న సంరక్షణలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు పెళ్లి అయి అత్తగారింటికి వచ్చిన తర్వాత పతితో గూడా అట్లాంటివి ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఎవరికి? మహిళకు. ఒక ఒక పితలాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా ఎలాగైతే ప్రొటెక్షన్ ఇస్తారు, కాపాడుకుంటూ ఉంటారు. అట్లా స్త్రీలను పురుషులు కాపాడుకోవాలి. అది అంటే ఆమె అది భావిస్తుంది, అనుకుంటుంది. అది నాకు కావాలి. డైరెక్ట్‌లీయా, ఇండైరెక్ట్‌లీ తెలుసో తెలియకో ఆమె అది అట్లా అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అది స్వభావం. పురుషులకు ఏం కావాలి? మమత్వం కావాలి, మమకారం కావాలి, ప్రేమ కావాలి. చిన్నప్పటి నుంచి పురుషులు ఏం చేస్తారు? రైట్, అమ్మ వైపు చూస్తారు. ఓకే. సో అమ్మ నుంచి ఆల్వేస్ వాళ్ళకి ఏం దొరుకుతుంది? ప్రేమ దొరుకుతుంది. తినురా, పండుకోరా, చదువుకోరా, రైట్. ఆ ప్రేమ మ్యారేజ్ తర్వాత, పెళ్ళైన తర్వాత అమ్మ పక్కకి జరిగిపోతుంది. అక్కడ ఎవరుంటారు? భార్య ఉంటది. సో భార్య నుంచి గూడా అట్లాంటివి ప్రేమ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఏం చేస్తారు? రైట్. ఎక్స్‌పెక్ట్. ఓకే. సో పు ప్రేమ కావాలి అని అనుకుంటారు. తెలుసో తెలియకో అందరికి ఇది ఉంటది అని అన్నారు. ఓకే.
ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది, తినురా అని చాలా ప్రేమతో తినిపిస్తుంది. ఇది ఎక్స్‌పెక్టేషన్. ఇది మమకారం, కోరుకుంటున్నారు. డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ తెలుసో తెలియకో కోరుకుంటున్నారు. రైట్. అమ్మ ఏం చేస్తుండే, ఇట్లా తలకు నూనె పెట్టి ఇట్లా ఇట్లా మాలిష్ చేస్తే ఆహా! కూల్ అనిపిస్తుంది అమ్మ. అట్లనే ఆ స్నేహము, ఆ మమత, ఆ మమకారము, ఆ ప్రేమ స్త్రీ నుంచి పురుషులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. రైట్. కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. కోరుకుంటున్నారు. అంటే అమ్మలాగా ప్రేమ భార్య నుంచి కావాలి. ఇప్పుడు చూడండి, పిల్లలు బాత్రూమ్ లోపల వెళ్తారు. బాత్రూమ్ లోపల రోజు మర్చిపోతారు. టవల్ మర్చిపోతారు. రైట్. బనియాన్ చడ్డీ మర్చిపోతారు. ఇన్నర్ వేర్స్ మర్చిపోతారు. మళ్ళీ లోపల నుంచి అరుస్తారు. "అమ్మా! నా టవల్ ఎక్కడున్నది?" అమ్మ అంటది, "సరే రా ఇస్తాను" అని ఇచ్చేస్తది. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ సేమ్ అలవాటే ఉంటది. మళ్ళీ బాత్రూమ్ లోపల వెళ్లి భార్యకి అరుస్తారు. "ఏయ్! నా టవల్ ఎక్కడున్నది? నా బనియన్ ఎక్కడున్నది? అండర్‌వేర్ ఎక్కడున్నది?" ఇప్పుడు అమ్మ రోజు అంటది నేను ఇస్తా బిడ్డ అని. కానీ భార్య కొట్లాట చేస్తది. రోజు మర్చిపోతావు. ఎన్ని సార్లు చెప్పాలి? ఓకే. ఇది డిఫరెన్స్ అయిపోయింది. భార్య తిడుతుంది ఒక లెవెల్ తర్వాత. కానీ అమ్మ ఎప్పటికైనా ఇస్తారా బాబు అని ప్రేమతో ఇస్తుంది. సో ఇది ప్రేమ, మమకారము ఇది కోరుకుంటున్నారు పురుషులు స్త్రీల నుంచి. భార్య నుంచి భర్త కోరుకుంటున్నారు. అండ్ భార్య ఏం కోరుకుంటున్నది అంటే తండ్రిలాగా, అన్నలాగా ఒక ప్రొటెక్షన్, ఒక సంరక్షణ, నాకు రక్షణ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఓకే. సో, అట్లనే ఇప్పుడు బారిల్ భాయ్ ఏమంటున్నారంటే, నా మధ్య, నా భార్య మధ్య అంటే సంధ్య బారిల్ మేడము అండ్ ఎస్‌పి బారిల్ సార్ మధ్యలో ఒక అగ్రీమెంట్ ఉన్నది. వాళ్ళు ఏం అండర్‌స్టాండింగ్‌లో ఉన్నారు అంటే, ఇంట్లో ఉంటే నా గురించి సంధ్య మేడం మొత్తం టేక్ కేర్ బాధ్యత తీసుకుంటుంది. మీరు తిన్నారా? మీరు పండుకున్నారా? ఇప్పుడు ఒక ఒక మంచం మీద ఒకటే టెక్క ఉన్నదనుకో. పిల్లో ఒకటే ఉన్నది. ఆమె చెప్తది మీరు తీసుకోండి, మీరు పండుకోండి మంచిది. ఎందుకంటే ఇంట్లో ఉంటే మొత్తం టేక్ కేర్ జిమ్మేదారీ భార్యది. ఆమె తీసుకుంటున్నారు. బయట ఉంటే నేను తీసుకుంటా. అంటే బారిల్ భాయ్ అంటున్నారు. బారిల్ భాయ్ అడుగుతారు. తిన్నావా? రైట్. నీకేదైనా ప్రాబ్లమ్ ఉన్నదా? కంఫర్టబుల్ ఉన్నావా? నేనున్నాను. బయట పోతే నేను సంధ్య మేడంకి టేక్ కేర్ చేసుకుంటాను అని పారుల్ భాయ్ అంటున్నారు. ఇంట్లో ఉంటే సంధ్య మేడం నా గురించి మొత్తం టేక్ కేర్ తీసుకుంటుంది. ఇది మా అగ్రీమెంట్ ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. ధ్యాన్ రఖనా. ధ్యాన్ రఖనా యాని ఓకే. సో, ఇదే మనము గుర్తుపెట్టుకోవాలి. ధ్యాన్ రఖనా అంటే గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇంట్లో ఉంటే మొత్తం ఫ్యామిలీ యొక్క బాధ్యత భర్ భార్యది. భార్య చెప్తుంది తిన్నారా? పండుకున్నారా? లేవండి, పండుకోండి, తినండి. కానీ బయట వెళ్తే భర్త అంటారు, "తిన్నావా? మంచిగా ఉన్నావా? ఏదైనా ప్రాబ్లమా?" ఇది ఇద్దరి మధ్యలో ఉన్న అండర్‌స్టాండింగ్. ఓకే. ఇప్పుడు స్త్రీ పురుషులకు రైట్ ఏవైతే అవసరం ఉన్నది, మమత, ప్రేమ, మమకారం అవసరం ఉన్నది. అది ఇస్తూ ఉండాలి. ఇప్పుడు చాలా కష్టపడి ప్లాన్‌లు చెప్పి, బిజినెస్ ప్లాన్‌లు చెప్పి, మీటింగ్‌లు చేసి, రాత్రికి హస్బెండ్ ఇంటికి వచ్చిండు భర్త. 2 గంటలకి వచ్చిండు. ఓకే. చాలా లేట్ నైట్‌కి వచ్చిండు. సో, అతను రాంగానే భార్య స్మైల్ ఇచ్చి, "ఓకే. వచ్చేసారా? వెరీ గుడ్. రండి. ఫ్రెష్ అవ్వండి. మీకు టీ కావాలా? రైట్. రొట్టె కావాలా? అన్నం కావాలా?" అని జర్ర ప్రేమతో ఒక 2 సెంటెన్సెస్ 2 పదాలు చెప్తే అతను రైట్ ఆనందంగా రిలాక్స్‌గా ఫీల్ అయితారు. కానీ అదే సిట్యుయేషన్‌లో భార్య అన్నదనుకో, "ఇంత రాత్రికి వస్తావా? ఎక్కడ పోయి వచ్చినావు? ఏమేం చేసుకున్నావు? తాగి వచ్చావా?" అరుస్తుందనుకోండి. రైట్. ఆ అరవడంలోనే ఆయన మొత్తం డే మొత్తం పని చేసినవి ఏదైనా ఆయన జయిస్తే గూడా, ఏదైనా అతను సాధిస్తే గూడా అక్కడొచ్చి మొత్తం ఫెయిల్ అయిపోతాడు. జీరో అయిపోతాడు. అతని యొక్క ఉత్సాహం పోతుంది. ఓకే. సో, స్త్రీల యొక్క కర్తవ్యం ఏమున్నది ఇక్కడ అంటే ఆ మమకారము ఎప్పుడైతే హస్బెండ్ బయట నుంచి వస్తారు, ఆ ప్రేమతో స్మైల్ ఇవ్వాలి. వెల్కమ్ చేసి జస్ట్ ఏం లేదు. మీరు టీ తాగుతారా? అలసిపోయారు గదా! అన్నం తింటారా? అని జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి అడిగితే చాలు. ఇప్పుడు బయట పాకిస్తాన్‌ని జయించి ఒక సోల్జర్ కర్నల్‌లాగా వచ్చినాడనుకో, ఓకే. అంత పరాక్రమం జేసి
ఇంటికి వస్తే భార్య అరుస్తే ఆ మొత్తం పరాక్రమం ఫెయిల్ అయిపోతుంది అక్కడ. అతను ఇక్కడ ఓడిపోతాడు. బయట పాకిస్తాన్‌ని జయించిండు. ప్రపంచాన్ని జయించిండు. కానీ భార్య ముందు పుస్ అయిపోయిండు. సో భార్య యొక్క కర్తవ్యం ఏమున్నది అంటే స్మైల్‌తో, ప్రేమతో వెల్కమ్ చేసి. ఇప్పుడు ఆహ్, బారిల్ భయ్య అండ్ సంధ్య మేడం వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ ఈస్ నాట్ కమింగ్ అని చెప్తున్నారు. క్లియర్‌గా ఉంది సార్. ఏం ప్రాబ్లమ్. క్లియర్ ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళిద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారో అప్పుడు రోజు బారిల్ భయ్య లేట్ వస్తుంది అట. సో లేట్ వచ్చే క్రమంలో బారిల్ భయ్య ఏం చేసుకున్నారు అంటే ఇంటి యొక్క సెకండ్ కీ ఉంటది కదా, ఆ కీ తీసుకున్నారు. ఎందుకంటే నేను రాత్రికి రావాలి, మళ్ళీ బెల్ కొట్టాలి, భార్య సంధ్యా మేడం లేవాలి, డోర్ ఓపెన్ చేయాలి, దర్వాజా ఓపెన్ చేయాలి, వాళ్ళకు ఎందుకు డిస్టర్బ్ అని ఇంకొక కీ తయారు చేసుకొని రాత్రి 2 గంటలకి 12 గంటల తర్వాత రైట్ వచ్చినప్పుడు మెల్లగా అతనే కీస్ తో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే లోపల సంధ్యా మేడం కూర్చుంటూనే ఉంటుందట. అంటే ఎదురు చూస్తుందా రైట్. ఎదురు చూసుకొని అరే వచ్చారా రైట్. మీరు వాళ్ళు రాత్రికి భోజనం చేయరు. సో ఏదైనా ఫ్రూట్ తీసుకుంటారా లేకపోతే జ్యూస్ తీసుకుంటారా అని అడుగుతుండే అంట. అంటే వెల్కమ్ చేస్తుండే. నేను నా సొంత కీస్ తీసుకొని నేనే డోర్ ఓపెన్ చేసి వీళ్ళకి డిస్టర్బ్ కావద్దు అని మెల్లగా లోపల పోతే అప్పటికి కూడా ఆమె మేల్కొని నా గురించి కూర్చుంటుండే, వెల్కమ్ చేస్తుండే అని అన్నారు. సో రాత్రికి ఎప్పుడైతే హస్బెండ్ పని చేసి వస్తారు, సో హస్బెండ్ మీద అరవొద్దు, తిట్టొద్దు, ప్రేమతో వెల్కమ్ చేయండి అని అంటున్నారు. ఓకే. సో ఇంకొక విషయం ఏమన్నారు అంటే ఆహ్, సంధ్యా మేడము ఎప్పటికీ నాకు తానే మారనే కో క్యా బోల్తే హై? తానే మారనా అంటే ఇండైరెక్ట్‌లీ ఆమెకు एक ताने मारने को क्या बोलते हैं? उसमें देखो इंटरनेट पे देखो मैं समझाता हूँ. ఓకే. సో ఆల్వేస్ సంధ్యా మేడము బారిల్ సాబ్‌కి హిమ్మత్ ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది. నువ్వేం చేస్తావు? నువ్వేం సాధించినావు అని ఇండైరెక్ట్‌లీ ఆహ్, ఎత్తి పోడ్చడం, ఎత్తి పోడ్చడం. రైట్. థాంక్ యూ తపస్సు మేడం. ఎత్తి పోడ్చడం గాదు, ధైర్యం ఇవ్వాలి. ఎత్తి పోడ్చడం చేస్తే ఏమైతది? రైట్. ఉన్న ధైర్యం గూడా కూలిపోతది. ఇంకొక స్వభావం ఉన్నది స్త్రీలకు. ఇంకొక స్వభావం ఏమున్నది అంటే మీరు ఎంతైనా డబ్బులు ఇవ్వండి పురుషులు రైట్. ఆమె దాచుకొని సేవ్ చేసుకొని పెట్టుకుంటాను. టాంటింగ్ అంటారు రైట్. ఇంగ్లీష్‌లో టాంటింగ్ అంటారు మేహుల్ త్రివేదీజీ. సో టాంటింగ్ చేయొద్దు స్త్రీలు, ప్రేమ చేయాలి అని అంటున్నారు. ఇంకొక స్వభావం ఏమున్నది ఎప్పుడైనా వీళ్ళు కొంచెం డబ్బులు దాచుకొని పెట్టుకుంటారు. కిచెన్‌లో పెట్టుకుంటారు, లేకపోతే అల్మారాలో పెట్టుకుంటారు. ఎప్పుడైనా అవసరం పడితే వాళ్ళు చెప్తారు, "ఇదిగోండి నా దగ్గర కొంచెం ఉంది డబ్బులు తీసుకోండి." రైట్. భయపడకండి. రైట్. ఏదైనా ఎప్పుడైనా డబ్బు విషయంలో ఛాలెంజెస్, టెన్షన్, సిట్యుయేషన్ వస్తే స్త్రీలు దాచుకున్న డబ్బులు ఇస్తారు. ఇచ్చి భర్తకు ఏమంటారంటే, "ఇది నా దగ్గర ఉన్నది. ఇది తీసుకోండి." రైట్. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఏం గాదు. మనం ఉన్నాం గదా! ఈ ప్రాబ్లమ్ గూడా పోతది. మనమిద్దరము దీనికి మనము సంలాయించుకుందాము. రైట్. సపోర్ట్ జేసుకుందాము అని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ సపోర్టే ఒక వ్యక్తికి ఒక పరాక్రమం లాగా, ఒక శూర్ వీరుడు లాగా ఆహ్, ఒక సోల్జర్ లాగా నిలబెడుతుంది. కానీ అక్కడే మీరు ఇది ఎక్కిరించడము, లేకపోతే తిట్టడం చేసినారనుకోండి, అతను ఎంత పెద్ద శూర్, వీర్, పరాక్రమం చేసిన వ్యక్తి ఉంటే గూడా కూలిపోయి రైట్ ఫెయిల్ అయిపోతాడు. సో స్త్రీలు ఏం చెప్పాలి అంటే, "నేను మీతో ఉన్నాను. ఏం గాదు." ఇది సెంటెన్స్ చెప్పారు బారిల్ భయ్య. ఓకే. "మై ఆప్‌కే సాత్ హూ బోలో" అని అన్నారు. నేను మీతో ఉన్నాను. ఈ సిట్యుయేషన్ గూడా మనము ఫేస్ చేసుకొని దీనికి మనం జయిద్దాము. ఓకే. ఇంకొకటి ఎక్కడైతే భర్త పని చేయలేని సిట్యుయేషన్ ఉంటది. అక్కడ భార్య ఆ పని చేసేస్తుంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో. మళ్ళీ వివరంగా ఏం చెప్పలే. కానీ వాళ్ళ నిజ జీవితంలో బయట రైట్ 2 సార్లు సంధ్యా మేడం చాలా కోపం పడిందట వేరే మనుషుల మీద. ఇవాళ వాళ్ళు లేరు, ఖతమైపోయారు.
అంటే కొన్ని చోట పురుషుల యొక్క కోపం పనికి రాదు. భార్య కోపం గూడా పనికొస్తుంది. వేరే వాళ్ళకు హ్యాండిల్ చేయడానికి. బయట వాళ్ళకు హ్యాండిల్ చేయడానికి. అర్థం అది ఉన్నది. ఓకే. సో, అర్థమైతుంది గదా! మనం ఏం అర్థం జేసుకోవాలి? పురుషులు హెడ్ ఉన్నారు. తలలాగా ఉన్నారు. స్త్రీలు మెడలాగా ఉన్నారు. ఓకే. సో, ఎప్పుడైనా ఈ ఈ తలకి సపోర్ట్ ఎవరుంటారు అంటే మెడ ఉంటుంది. సో, స్త్రీ ఆల్‌వేస్ పురుషులకు సపోర్ట్ చేస్తే ఫ్యామిలీ లైఫ్ హ్యాపీ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే. సో, పురుషుల యొక్క ఇది కమ్జోరీ ఉన్నది. కమ్జోరీ అంటే ఏమంటారు? బలహీనత ఉన్నది. ఏం బలహీనత ఉన్నది అంటే పురుషులు రైట్ కోరుకుంటున్నారు, ప్రేమ కోరుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మహిళ యొక్క భార్య యొక్క భర్త చనిపోయారు అనుకుందాము. ఓకే. చనిపోతే మొత్తం జీవితము భార్య చాలా బలంగా ఫ్యామిలీ గురించి జీవిస్తుంది. ఆమె లోపలే ఒక పురుషత్వం వచ్చేస్తది. యెస్, నేను చేస్తాను. ఫ్యామిలీ గురించి నేను రైట్ కష్టపడతాను అని. కానీ పురుషులు అట్లా కాదు. భార్య చనిపోతే పురుషులు రైట్ డల్ అయిపోతారు. డిప్రెషన్‌కెళ్తారు. సో, స్త్రీలలో చాలా పవర్ ఉన్నది. స్త్రీలలో చాలా పవర్ ఉన్నది. పురుషులలో వీక్‌నెస్ ఉన్నది. థాంక్ యూ. వీక్‌నెస్ ఉన్నది. సో, ఒక ఇల్లు, ఒక ఇంటి, ఒక పరివారము సుఖంగా, స్వర్గంగా ఉండాలి అంటే ఆ పవర్ స్త్రీ లోపలే ఉన్నది. ఒక పరివారము నరకంగా ఉండాలి. రోజు కొట్లాటలు అది ఎట్లా ఉన్నదంటే ఇండియా, పాకిస్తాన్ బార్డర్ లాగా అయిపోతుంది. డమ్, డమ్, డమ్ అని పేలుతుందనుకో. అది ఆ పవర్ గూడా స్త్రీ లోపలే ఉన్నది. ఓకే. సో, స్త్రీ లోపల చాలా పవర్ ఉన్నదని చెప్పారు. పురుషులు స్త్రీల పైన ఆధారపడి ఉన్నారు. పురుషులు స్త్రీల పైన ఆధారపడి ఉన్నారు. సో, ఏం చెప్పాలి? ఐ యామ్ విత్ యూ. నేను మీతో ఉన్నాను అని ఒక ప్రేమతో రైట్ సపోర్ట్ ఇవ్వాలి భార్య భర్తలకు అని అన్నారు. భర్తకు సారీ. సో, పురుషులకు కోపం ఎక్కువ ఉంటుంది. ఓకే. సపోజ్ పురుషులకు కోపం వచ్చిందనుకో వాళ్ళు ఏం చేస్తారు అంటే కొట్టేస్తారు. బయట వాళ్ళకి గూడా కొట్టేస్తారు. బయట వాళ్ళకి కొడతారు. కానీ స్త్రీలకు కోపం వచ్చిందనుకో, స్త్రీలు ఏం చేసుకుంటారు? రైట్. ఒక గోడకి వెళ్లి రైట్ ఇట్లా తల ఇట్లా కొట్టుకుంటారు. అంటే వాళ్ళు వాళ్ళకే పనిష్మెంట్ తీసుకుంటారు. పురుషులు వేరే వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తారు. ఓకే. సో, ఇక్కడ ఈక్వల్ గారు. పురుషులు, స్త్రీలు ఈక్వల్ గారు. కానీ సిమిలర్. అది చెప్పడానికి ఈ అన్ని ఎగ్జాంపుల్స్. ఓకే. సో, స్త్రీలు ఓడిపోయి రైట్ జయిస్తుంది అని అన్నారు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. జస్ట్ క్లోజ్ ద డోర్ ప్లీజ్. స్త్రీలు ఓడిపోతారు. భర్త ముందు ఓడిపోయేటట్టే ఉంటది. కానీ వాళ్ళు జయిస్తున్నారు ఒక రకంగా చూస్తే. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎట్లా ఉంటుంది అంటే భర్తకు భార్య రైట్ నమస్కరిస్తుంది. పైర్ ఛూనా అంటే పాదాభివందనం చేస్తుంది. పాదాభివందనం చేస్తుంది అంటే ఆమె కింద కింద ఉన్నది అని కాదు. ఆ పాదాభివందనం చేసినందుకు ఆమె జయించింది. ఆమె జయించింది. ఎవరికి జయించింది? ఒక భర్తకి జయించింది అని అన్నారు. ఓకే. సో, ఆమె తనకు తాను చనిపోతూ అంటే ఆమె తనకు తాను సాక్రిఫైస్ చేస్తుంది. ఓకే. సాక్రిఫైస్ చేసుకుంటూ జయిస్తుంది పరివారాన్ని. ఇప్పుడు పురుషులు వేరే వాళ్ళకు హత్య చేయగలుగుతారు. పురుషులు వేరే వాళ్ళది హత్య చేస్తారు. కానీ స్త్రీలు ఆత్మహత్య చేసుకుంటారు. ఇది డిఫరెన్స్ ఇది. ఈక్వల్ గారు ఇద్దరు. సిమిలర్ ఉన్నారంతే. ఎందుకంటే స్వభావము వేరే వేరేగా ఉన్నది. ఓకే. స్త్రీలు ఏం చేసుకుంటూ ఉంటారు? కుంటితుంటారు. లోపలే పెట్టుకొని లోపలే కుమిలిపోతూ ఉంటారు. పురుషులు అట్లా కాదు చెప్పేస్తారు అని అన్నారు. స్త్రీలకు సిక్స్త్ సెన్స్ బాగుంటుంది. సిక్స్త్ సెన్స్ నజర్. ఇప్పుడు పురుషులు స్త్రీ పైన ఏ చూపుతో చూస్తున్నారు? మంచి చూపు ఉన్నదా? లేదా? అనేటిది వాళ్ళకు అర్థమైపోతదట. పురుషులకు అది అర్థం కాదు. ఓకే. సో, ఎవరిదైనా చెడు నజర్ ఉన్నదనుకోండి, చెడు చూపు ఉన్నదనుకోండి, స్త్రీలకు తెలిసిపోతుంది. ఇది చెడు చూపు ఉన్నదా? లేకపోతే స్నేహమైన చూపు ఉన్నదా? స్త్రీ వైపు, మహిళల వైపు వాళ్ళకు అది అర్థమైపోతుంది.
ఓకే. ఇది స్త్రీ స్త్రీ దగ్గరే ఇది సిక్స్త్ సెన్స్ గుణం ఉన్నది. పురుషుల దగ్గర లేదది. ఓకే. ఇప్పుడు పురుషులకు ఏం కావాలి? రెస్పెక్ట్ కావాలి. పురుషులకు రెస్పెక్ట్ గూడా కావాలి. అండ్ స్త్రీకు ఏం కావాలి? పురుషుల నుంచి ప్రేమ గావాలి, సంరక్షణ గావాలి. ఓకే. ఇది ఇప్పుడే చెప్పినాం గదా! టోచా మత్ మారో అని అన్నారు. టోచా అంటే ఇప్పుడు ఎద్దుల బండి ఉన్నదనుకోండి. ఎద్దుల బండికి హంటర్ ఉంటది. ఓకే. ఆ హంటర్‌తో ఎద్దుకి కొడుతూ ఉంటారు. కొరడా, కొరడా ఉన్నది. కానీ ఆ కొరడకు ఒక ఒక ఇంత ఇలా అంటారు. నెయిల్. రైట్? ఒక నెయిల్ ఉంటుంది. ఓకే. ఐరన్ నెయిల్. ఆ ఐరన్ నెయిల్‌తో ఆ ఎద్దుకి ఇట్లా గుచ్చుకుంటూ ఉంటారు. గుచ్చుకుంటే ఆ! మూల ఉంటుంది. రైట్? ఆ మూలతో ఇట్లా గుచ్చితే ఆ ఎద్దు ఇంకా పరిగెత్తుంది. ఆ గుచ్చడం అనేటిది మూలకర్ర, ముల్లు కర్ర, ముల్లు రైట్. ముల్లు కర్ర, ముల్లు కట్టె. ఆ ముల్లు ఏవైతే ఉంటది గదా! అది ఇట్లా చేస్తే గుచ్చుతుంది గదా! అట్లా చేయొద్దు స్త్రీలు అని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ఇట్లా ఇట్లా చేస్తే ఏమైతుంది? జగడ అయితుంది. కొట్లాటలైతుంది. కొట్లాట అయితే ఏమైతది? ఒకరోజు రైట్? డైవోర్స్ అయిపోతుంది. తలాక్ అంటారు. విడిచిపోతారు. విడాకులు అంటారు. ఇప్పుడు విడాకులు కావాలి అని అనుకుంటున్నారా లైఫ్‌లో? విడాకులు కావాలి అని అనుకుంటే ఇప్పుడే విడాకులు ఇచ్చేయండి అని అన్నారు. రోజు రోజు ఎందుకు కొట్లాటలు? కిరికిరీలెందుకు? శాంతి లేదు మనసుకు. ఇప్పుడే విడిచిపోండి. విడాకులు ఇచ్చేయండి. కానీ ఈ జీవితంలో నేను విడాకులు ఇవ్వను అంటే గమ్మున కూర్చోండి. సహనం చేయండి. రైట్? కొట్లాట స్టార్ట్ అయిందంటే ఎవరైనా ఒక వ్యక్తి రైట్? గమ్మున కూర్చోవాలి. చుప్. నేను గూడా అరుస్తా, నువ్వు గూడా అరుస్తావు, నువ్వు గూడా అరుస్తావు, నేను గూడా అరుస్తా అంటే అది ఎండ్ లేదు. లాస్ట్‌లో ఏమైతది? విడాకులైతయి. కానీ ఒక వ్యక్తికి కోపమొచ్చింది. భార్యకు కోపమొస్తే భర్త కూర్చోవాలి గప్‌చుప్. ఏం మాట్లాడొద్దు. భర్తకు కోపమొస్తే భార్య గప్‌చుప్. కూర్చోండి. అప్పుడే ఫ్యామిలీలో ఈ గొడవలు కంప్లీట్ అయిపోతుంది. సో, డిసైడ్ చేయండి. మనం లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండాలా? ఇవాళ డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకున్నారు అంటే ఫస్ట్ కండిషన్ ఎవరికైనా ఎప్పుడైనా కొట్లాట అయితది ఫ్యామిలీలలో. కొట్లాట అయినప్పుడు ఒక వ్యక్తి గప్‌చుప్ కూర్చోవాలి. మాట్లాడొద్దు. ఒక వ్యక్తి కోపమొస్తే భార్యకు కోపమొస్తే భర్త, భర్తకు కోపమొస్తే భార్య. ఒకసారి సహనం 10 మినిట్స్ తర్వాత అది శాంతమైపోతది. ఎందుకు కొట్లాట చేసినామో అది గూడా తెలవదు. మళ్ళీ నార్మల్ అయిపోతది. నార్మల్ అయిపోయి, ఇదిగోండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి" అని అంటారు. ఇప్పుడు భర్త వచ్చిండు. "ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా." అట్లా అరుస్తారా? రోజు అట్లనే చేస్తారు. అసలు మీరేమనుకుంటున్నారు? మీ నాన్న గూడా ఇట్లే జేశిండు. మా నాన్న పేరు చెప్తావా? మా నాన్న వైపు పోయావా? అసలు నీకు ఏమనుకుంటున్నావు? మీ నాన్న ఏమున్నాడు? మా నాన్నకి చెప్తావా? అట్లా ఎక్కడి నుంచి ఎక్కడో వెళ్ళిపోతుంది కొట్లాట. కానీ లాస్ట్‌లో ఎందుకు కొట్లాట అయిందంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా. గమ్మున కూర్చుంటే 10 నిమిషాల తర్వాత ఆమెనే వచ్చి, "సరే ఈ గ్లాస్ నీళ్ళు తాగండి" అని ఇచ్చేస్తారు. సో, ఒక వ్యక్తి కోపం పడిండు భార్యాభర్తల మధ్యలో అంటే ఒకవైపు ఒక వ్యక్తి గప్‌చుప్ కావాలి. భార్య లేకపోతే భర్త. ఇది సహనం జేసుకోవాలి. ఎప్పుడు మీరు డిసైడ్ జేసుకుంటే మేము లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉంటామని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇది మాటలు ఉంటుంది. లేదు అంటే ఇప్పుడే విడాకులు ఇచ్చేసేయండి. సెపరేట్ అయిపోండి. రోజెందుకు కిరికిరి చేస్తారు అని అన్నారు. ఓకే. ఫస్ట్ ఎవరు గమ్మున కూర్చోవాలి? బార్లీ సాబ్ అన్నారు. ఫస్ట్ నేనే గమ్మున కూర్చుంటా. నేనే సారీ చెప్తాను నా భార్యకు. సారీ. ఎవరు ఫస్ట్ చెప్పాలి సారీ? నేను జెప్తాను అని బార్లీ సాబ్ అంటున్నారు. ఇక్కడ గూడా నేను చెప్తున్నా. ఓకే. ఓకే. సో, సారీ డిసైడ్ ఎవరు చేయాలి? నేను డిసైడ్ చేసుకుంటా. ఎప్పుడైనా ప్రాబ్లమ్, కొట్లాట, కిరికిరి అయితే ఫస్ట్ సారీ నేను చెప్పుకుంటా. ఎందుకు ఫస్ట్ చెప్పాలి అంటే హెడ్ నేనే గదా! హెడ్ నేనే ఉన్నాను. అందు గురించి ఫస్ట్ నేను సారీ చెప్తా. నేను సారీ చెప్పడం వలన నేను కింద ఉన్నానని కాదు. నేను లైఫ్‌లో సుఖము, శాంతి కోరుకుంటున్నా అందు గురించి. ఓకే. ఇప్పుడు ఆహ్, మిస్టేక్ ఎవరితోనైనా కావచ్చు. భార్యతో మిస్టేక్ కావచ్చు, భర్తతో మిస్టేక్ కావచ్చు, పిల్లలతో మిస్టేక్ కావచ్చు. కానీ ఫస్ట్ నేను సారీ చెప్పేస్తా. ఎందుకు అంటే ఫ్యామిలీలో ప్రశాంతత ఉండాలి, సుఖం ఉండాలి అందు గురించి. ఇప్పుడు ఈ మాటలన్నీ మీరు మీ భార్యకు, మీ భర్తకు చెప్పలేరు. ఇప్పుడు సపోజ్ ఈ మీటింగ్‌లో బా ఒక భార్యకు భర్త లేరనుకో, ఇవాళ మీటింగ్‌లో కూర్చోలేదనుకో, ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? మీ భార్య ఇక్కడ కూర్చోలేదనుకో, ఆమెకు ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? అందు గురించి మీరు గోక్రోన్‌కి రావాలి. భార్యాభర్తలిద్దరు రావాలి. ఎఫ్ఆర్‌యు భార్యాభర్తలిద్దరు రావాలి.
ఓకే. ఇప్పుడు సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండ్ నేను చాలా ధైర్యంతో మా భార్య నాతో ఉన్నది అందు గురించి చెప్తున్నా. ఓకే. పతి భర్త ఏం కోరుకుంటున్నారు అంటే సుందరత, సౌందర్యం కోరుకుంటారు. ఓకే. అండ్ భార్య ఒక మజ్బూతి, స్ట్రాంగ్‌నెస్ భర్త లోపల కోరుకుంటుంది. స్ట్రాంగ్‌నెస్ కావాలి భార్యకు. అండ్ భర్తకు భార్య పట్ల సౌందర్యం కావాలి. ముఖ సౌందర్యం చెప్పండి, మొత్తం సౌందర్యం కావాలి. ఇప్పుడు ఒక భర్త ఒక సినిమా హీరోయిన్ వైపు ఎందుకు అట్రాక్ట్ అయితారు? ఇక్కడ ఓన్లీ సినిమా హీరోయిన్ అన్నారు. బయట ప్రపంచంలో ఏదైనా గావచ్చు. ఓకే. ఒక వేరే స్త్రీ పైన అంటే సినిమా హీరోయిన్ పైన ఎందుకు ఆకర్షితం అయితున్నారు? ఇప్పుడు కొన్ని హీరోయిన్ పేర్లు చెప్పారక్కడ. రైట్ అది క్యా నామ్ హై హీరోయిన్స్ కా? కాజోల్ అగర్వాల్ కావచ్చు. అంటే హిందీలో కరీనా కపూర్ చెప్పారు, కరిష్మా కపూర్ చెప్పారు. కొన్ని పేర్లు దీపికా పాడుకోనే చెప్పారు. ఎందుకు వాళ్ళ పైన ఆలియా భట్ అని చెప్పారు. రైట్. ఆకర్షితం ఎందుకైతారు అంటే వాళ్ళు ఫుల్ రంగీన్ రంగీన్ ఉన్నారు. ఫుల్ కలర్‌ఫుల్ ఉన్నారు. మేకప్ చేసుకున్నారు. అంటే వాళ్ళు వచ్చే ముందు వాళ్ళకు వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. సౌందర్యంగా, అందంగా ఉండడం అనేటిది డ్రెస్సింగ్ రైట్ పూలు పెట్టుకున్నారు. లేకపోతే ముఖం పైన మంచిగా ప్రెజెంటబుల్ ఉన్నారు అని అన్నారు. అంటే సౌందర్యంతో ఉన్నారు. అందు గురించి వాళ్ళకు అందరూ అట్రాక్ట్ అయితారు. ఇప్పుడు వాళ్ళెందుకు మేకప్ జేసుకుంటారు? అంటే వాళ్ళకు ఇష్టమైన వాళ్ళు కారు ఎదురున్న. యాక్టింగ్ ఎప్పుడైతది? వాళ్ళకి ఇష్టం లేదు అయినా గూడా జేస్తున్నారు. అందు గురించి అది యాక్టింగ్ అయింది. ఇష్టం లేకపోతే గూడా వాళ్ళు యాక్టింగ్‌లో అంత సౌందర్యం అది వాళ్ళు చేసుకుంటారు. కానీ మన నిజ జీవితంలో మనం ఏం జేస్తున్నాము అని బారిల్ భయ్య చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు మీరు సౌందర్యంగా ఉంటున్నారా? మీ హస్బెండ్ గురించి, మీ భర్త గురించి భార్య సౌందర్యము మెయింటైన్ జేస్తున్నారా? మంచిగా అందంగా తయారైతున్నారా? లేకపోతే అదే పాత గౌన్, పాత నైటీలో రైట్ చినిగిపోయిన బట్టలతో ఉంటున్నారా? రైట్ ఇట్లా హెయిర్స్ ఇట్లా ఇట్లా ఉన్నది. అట్లా ఉంటున్నారా? అర్థం జేసుకోవాలి. ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళ ముందు మనము ఇప్పుడు సపోజ్ ఒక దావత్‌కి ఎళ్తున్నాము. లేకపోతే ఇంటికి వేరే వాళ్ళొస్తున్నారు. వేరే వాళ్ళొస్తున్నారు అంటే మంచిగా తయారై బట్టలు మంచిగా రైట్ హెయిర్స్ మంచిగా తయారు జేసుకొని, మేకప్ జేసుకొని ఉంటాము. దావత్ ఎళ్తున్నాము అంటే వేరే వాళ్ళ గురించి మంచిగా తయారై సౌందర్యంగా తయారైతారు. కానీ భర్త గురించి రోజు తయారైతారా? అని అడుగుతున్నారు. ఎప్పుడైతే భర్త బయట నుంచి వస్తారు. మీరు సౌందర్యంగా మంచిగా తయారై ప్రెజెంటబుల్ ఉంటారా? ఆకర్షితమనై అయ్యేటట్టు ఉంటారా? లేకపోతే రైట్ అదే పాత గౌను, పాత బట్టలు, హెయిర్స్ ఇట్లా ఇట్లా ఉన్నది. రైట్ ముఖం పైన అది లేదు. మళ్ళీ నెక్స్ట్ అది ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అందరూ ఎంత నవ్వుకున్నారు అంటే తుమ్ముతాము, హ్యాక్ ఛీ అంటాము, హాక్ 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 అంటారు. రైట్ ఇక్కడ నోస్‌లో ఇట్లా ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. అంతే గదా! సో, భర్త ముందు ఇట్లా ఇట్లా జేసుకుంటారు. లేకపోతే ఇక్కడ ఉన్న హ్మ్, హ్మ్, హ్మ్ అని జేస్తారు. ఇవి అన్నీ భర్త ముందు, భార్య ముందు చేయొద్దు. ఇట్లాంటివి ఏదైనా ఉంటే బాత్రూమ్ లోపల వెళ్ళండి. నోస్ క్లీన్ జేసుకోండి. రైట్? తుమ్ములొస్తే కొంచెం సైడ్‌కి లేకపోతే లోపల బాత్రూమ్ వెళ్లి అది జేసుకోండి. గ్యాసెస్ ఎక్కువ ఉంటే ఫుర్రుమని తీసేస్తారు అందరి ముందు. ఫ్యామిలీలో అట్లా జేస్తారు. భర్త ముందు, భార్య ముందు. అవన్నీ మేనర్‌లెస్ థింగ్స్ అది. ఓకే. అది మన ఈ భార్యాభర్తల మధ్యలో ఉన్న ఆ సౌందర్యము, అట్రాక్షన్ తగ్గిపోతుంది దాంతో. ఇప్పుడు సపోజ్ ఆహ్, అందరి ముందు భార్య ఒక దావత్‌లో మంచిగా తయారయ్యి వెళ్ళిన తర్వాత అందరి ముందు ఇట్లా ఇట్లా ఎవరైనా జేసుకుంటారా? అందరి ముందు హ్యాక్ అని చేస్తారా? చేయరు. రైట్? ఎక్కడ చేస్తారు? బయట ఉంటే, దావత్‌లో ఉంటే, బాత్రూమ్‌లో వెళ్లి జేసుకుంటారు. అట్లనే మన ఇంట్లో గూడా, ఫ్యామిలీలో గూడా మనం అది చేసుకోవాలి. ఏదైనా అర్పులు ఏదైనా ఉంటే అట్లాంటివి. ఇప్పుడు చూడండి బయట వాళ్ళు ఉన్నారు అంటే 10,000 మంచి చీర, మంచి బట్టలు వేసుకొని దావత్‌కి ఎళ్తారు. లేకపోతే మన ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తున్నారు. మంచి చీర కట్టుకొని ఉంటారు. బయట వాళ్ళ గురించి మంచి చీరలు, మంచి బట్టలు 10,000, 20,000ది పెట్టుకుంటాము. రైట్? బయట వాళ్ళు అది వాళ్ళు మన ఫ్యామిలీ గాదు. కానీ మన ఫ్యామిలీ మన భర్త వచ్చినప్పుడు ఏం జేస్తారు? అదే పాత చినిగిపోయిన గౌను, నైటీలు పెట్టుకుంటారు. ఎందుకు అట్లా? సో, బీ ప్రెజెంటబుల్ అని అన్నారు. ఓకే. సో, మంచిగా కొంచెం ముఖ సౌందర్యం తయారు చేసుకోవాలి. మన దగ్గర ఉన్న మిస్ట్రల్ ఆఫ్ మిలాన్, స్కిన్ ఫార్ములా 9 పెట్టుకోండి.
లిప్స్టిక్స్ వాడుకోండి, బాగుంటది. ఇది నా తరఫు నుంచి చెప్తున్నా, సారీ. సో బారిల్ భాయ్ ఏమన్నారు అంటే, మీరు ఒక మంచి నైట్ గౌన్ కొనుక్కోండి, ఒక 2000 పెట్టుకొని, లేకపోతే భర్త భార్యకు మంచి డ్రెస్ నైట్ గౌన్ గిఫ్ట్ చేయండి అని అన్నారు. ఎందుకు అంటే, ఎప్పుడైతే అదే పాత గౌను, చినిగిపోయిన గౌన్ పెట్టుకుంటే ఆ ఫ్యామిలీలో ఆ ఆనందము అనేటిది పోతుంది. ఓకే. ఇప్పుడు భర్త కూడా ఉంటారు, పాత చెడ్డి మీద తిరుగుతూ ఉంటారు ఇంట్లో, రైట్? పాత చెడ్డి మీద బనియన్ కూడా ఉండదు. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు అని అంటారు. అట్లా కాదు. వేరే వాళ్ళొస్తే ఆ చెడ్డి మీద ఉంటారా? మంచి డ్రెస్ వేసుకొని ఉంటాం గదా! సో, ప్రెజెంటబుల్ మంచిగా మనకు మనం ప్రెజెంట్ చేసుకోవాలి. బయట వాళ్ళ గురించి కాదు. మన ఇంట్లో మనం ఉన్నవాళ్ళం. మన ఇంట్లో మనం దయ్యంలాగా ఉంటాము అని అన్నారు. హలో! మన ఇంట్లో స్త్రీలు లేకపోతే పురుషులు దయ్యంలాగా ఉంటారు. ఎందుకు? ఇట్లా ఇట్లా హెయిర్ ఉంటది, రైట్? ఫేస్ ఎట్లాగో ఉంటది, డ్రెసింగ్ బాగుండదు. కానీ బయట వాళ్ళ ముందు మంచి సూట్ వేసుకొని ఉంటారు. సో, ఫస్ట్ మన హస్బెండ్ గురించి భార్య మంచిగా తయారవ్వాలి. ఓకే. భార్య గురించి భర్త గూడా మంచిగా తయారవ్వాలి. ఇంకొక విషయం చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్. నైట్ రిలేషన్‌షిప్, బెడ్‌రూమ్ రిలేషన్‌షిప్ గురించి బారిల్ భయ్య ఇక్కడ మాట్లాడినారు. అది చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఓకే. ఒక భార్య, ఒక భర్త ఆహ్, మంచిగా సాటిస్ఫాక్షన్ లేకపోతే, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే, రైట్? ఆ నైట్ రిలేషన్‌షిప్, బెడ్‌రూమ్ రిలేషన్‌షిప్, సెక్స్ రిలేషన్‌షిప్ బాలేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఆ ప్రాబ్లము ఇండైరెక్ట్‌లీ ఒస్తది. కోపం అనేటిది డైరెక్ట్‌లీ రాదు. అది రేపు ఎక్కడో ఒక చోట ఇద్దరి మధ్యలో అది కిరికిరీలు స్టార్ట్ అయితది. అది కిరికిరి తెలవకపోవడం వల్లనే జరుగుతున్నది. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే. మంచిగా మాట్లాడుకోవడం లేదు అందు గురించి. సో, ఈ రిలేషన్ గురించి మంచిగా క్లియర్‌గా మాట్లాడుకోవాలి. సాటిస్ఫై చేసుకోవాలని అన్నారు. ఇంకొక విషయం అన్నారు. ఇప్పుడు సర్వజ్ఞ భార్యలు కొడుకు ఉన్నాడు. ఓకే. కొడుకుతో ఇట్లాంటివి రిలేషన్‌షిప్ గురించి, రైట్? ఒక మేల్, ఫీమేల్ రిలేషన్‌షిప్ గురించి అతనికి తెలుసా? లేదా? అది ఎవరు చెప్పాలి? రైట్? తల్లిదండ్రులే చెప్పాలి పిల్లలకి. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎప్పుడైతే 14 సంవత్సరాలు అయినాయి సర్వజ్ఞ బారెల్జీకి, ఇంట్లో బెడ్‌రూమ్‌లో పిలిపిచ్చి ఇద్దరు సంధ్యా మేడం, బారెల్ భయ్య అడిగినారట. "నీకు తెలుసా పిల్లలు ఎట్లా పుడతారు? ఆ నాలెడ్జ్ ఉన్నదా?" అంటే ఆయన అన్నాడు, "ఆ! అవును పాప, నాకు తెలుసు ఇదంతా" అని. ఇప్పుడు అమ్మా, నాన్న చెప్పలేదనుకో, ఒక శరంలాగా, ఒక సిగ్గులాగా ఉంటుంది. ఇది ఒక అశ్లీలమైన మాట అని అనుకుంటాం. కానీ ఇది నాలెడ్జ్ గూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం సిగ్గు, శరం అనుకోని, లేకపోతే అశ్లీలత అనుకోని మనం చెప్పలేదనుకో, పిల్లలేం చేస్తారు? బయట వెళ్తారు. బయట నుంచి తెలుసుకుంటారు. లేకపోతే చెడు వీడియోస్ చూస్తారు. ఫ్రెండ్‌షిప్‌లో చెడు మాటలు చేస్తారు. సో, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ స్వభావం చెడు అయిపోతుంది. రాంగ్ రాంగ్ ఫ్రెండ్‌షిప్‌లో పోతారు. అందు గురించి ముందే అమ్మా, నాన్న చెప్పేస్తే ఈ మాటలు, పిల్లలు క్లియర్ అయిపోతారు. అండ్ పిల్లలతో ఫ్రెండ్‌షిప్ లాగా అయిపోతుంది. ఒక ఒక దోస్తీ అంటారు గదా! ఒక మిత్ర భావం లాగా అయిపోతుంది. సో, ఇవాళ వాళ్ళిద్దరూ, రైట్? బారిల్ భయ్య అండ్ సర్వజ్ఞ బారిల్‌జీ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారట. అట్లనే వాళ్ళ అమ్మాయి ఉన్నది సిద్ధి బారిల్ ఉన్నారు. సిద్ధి బారిల్ గూడా ఎప్పుడైతే ఆమె పెద్దగా 14 సంవత్సరాలొచ్చింది, అప్పుడే బారిల్ భయ్య అన్నారట సంధ్యా మేడంకి, "నువ్వు సిద్దికి దీని గురించి మాట్లాడతావా? లేకపోతే మనం ఇద్దరం మాట్లాడదామా?" సో, వాళ్ళిద్దరూ పిలిపిచ్చి సిద్ధి మేడంకి కూడా అడిగినారట. "నీకు తెలుసా పిల్లలెట్లా పుడతారు? రైట్? తెలుసా?" అంటే, "అవును నాన్న, నాకు తెలుసు" అని అంటే, "ఓకే. దీని గురించి ఏదైనా సంశయం ఉంటే, తెలుసుకునేది మాట ఉంటే మాతో అడుగు. మేము మీకు అర్థం చేపిస్తాను" అని ఇద్దరు అమ్మా, నాన్న పిల్లలకి అనేశారట. అప్పటినుంచి వాళ్ళ మధ్యలో ఏవైతే ఒక మొహమాట, లేకపోతే అది ఉంటుంది గదా! సో, అది తగ్గిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఓపెన్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. సో, ఇది టీమ్ ఇది. ఇది ఫ్యామిలీ గూడా ఒక టీమ్ ఉన్నది. సో, నేను ఇప్పుడు ఈ మాట అంటున్నాను అంటే స్టేజ్ మీద నుంచి బారెల్ సాబ్ ఏమంటున్నారంటే, ఈ మాట నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు ముందు మా పిల్లలు కూర్చున్నారు, కోడలున్నది, మా భా మా భార్య సంధ్య మేడం గూడా ఇక్కడున్నది అని చెప్తున్నారు. ఈళ్ళందరి మధ్యలో నేను ఈ మాట చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీ. అట్లనే ఈ విన్నింగ్ టీమ్ పరివారం, నా పరివారం అనుకోని నేను చెప్తున్నా అని అన్నారు. మనమందరము ఒక పరివారం ఉన్నాము అని బారిల్ భయ్య చెప్తున్నారు.
సో నైట్ రిలేషన్షిప్ సాటిస్ఫాక్షన్ లో ఉండాలి, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడెక్కడ వస్తుంది, ఆ కోపం పిల్లల మీద కావచ్చు, లేకపోతే బయట బిజినెస్ మీద కావచ్చు, ఎక్కడైనా ఆ కోపం ఇండైరెక్ట్లీ వస్తుంది. అది సైకాలజీ, అది రైట్. సో మానసశాస్త్రం ఇది. సో ఇక్కడ ఫ్రస్ట్రేషన్ కావద్దు. ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ ఉండదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో మనము కమ్యూనికేట్ చేసుకోవాలి. నువ్వు సాటిస్ఫై అయ్యావా లేదా, పార్ట్నర్ సాటిస్ఫైడ్ ఉన్నారా లేరా అనేది కమ్యూనికేట్ అయిపోవాలి. ఎట్లా, ఇది ఇది శరీరం యొక్క ఆవశ్యకత. ఇది భార్యలు ఏమంటున్నారంటే, ఎలాగైతే మనకు ఆకలి ఉంటుంది, తలనొప్పి ఉంటది, మెడ నొప్పి ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇది శరీరంకి అది స్వభావం. ఎక్కడెక్కడో నొప్పి ఉంటది, ఎక్కడెక్కడో ఆవశ్యకత ఉంటుంది. ఊపిరి తీసుకోవాలి, అన్నం తినాలి. అట్లనే ఇది కూడా అట్లాంటివి ఆవశ్యకతనే. ఇది శరీరం ఆవశ్యకత. ఇది కెమికల్ ప్రాసెస్ ఇది. ఓకే, ఇది బాడీలో ఉన్న కెమికల్ ప్రాసెస్. సో ఇది అశ్లీలత ఉన్నది అని అనుకోవద్దు. ఓకే, ఇది సిగ్గు శరం అని కాదు, ఇది నాలెడ్జ్ ఉన్నది. సో ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో ఈ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మైక్రోవేవ్ ఓవెన్ గురించి. ఇంట్లో రెండు ఉంటాయి. ఒకటి మైక్రోవేవ్ ఉంటుంది, బటన్ ఆన్ చేయగానే గుర్రు అని అది గరం అయిపోతుంది. కానీ ఓవెన్ అనేటిది 10 నిమిషాలు, రైట్, 15 మినిట్స్ తర్వాత గరం అయిపోతుంది. సో స్త్రీ యొక్క స్వభావము, పురుషుల యొక్క స్వభావము కంపారిజన్ చేశారు. మైక్రోవేవ్ అంటే జల్దీ గరం అయిపోతుంది, జల్దీ తండా కూడా అయిపోతుంది. పురుషులు అట్లాంటి వాళ్ళు మైక్రోవేవ్ లాగా. స్త్రీలు ఓవెన్ లాగా ఉన్నారు, మెల్లగా గరం అవుతారు అండ్ చాలాసేపు వరకు గరమే ఉంటారు. సో ఇప్పుడు ఇది అర్థం చేసుకున్న తర్వాతనే భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్ బరాబర్ ఉంటే, సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటే లైఫ్ అనేది సుఖంగా ఉంటుంది. ఈ విశేష క్రియ లోపల కమ్యూనికేషన్ బాగుండాలి, సాటిస్ఫాక్షన్ లేకపోతే అడగాలి. ఓకే, సో ఇది మన ఫ్యామిలీ గురించే చెప్తున్నారు. ఫ్యామిలీలో పార్ట్నర్ సాటిస్ఫైడ్ ఉంటే మిగతా అన్ని విషయాలు ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేదనుకో, రేపు మార్నింగ్ కిరికిరి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ పీక్లో ఉంటుంది, రేపు మార్నింగ్ కూడా ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది చెప్పలేదనుకో, అరే ఇది ఎట్లా మాట్లాడతాము, పిల్లలతో భార్యతో ఎట్లా మాట్లాడతాము, ఇది నాలెడ్జ్ పార్ట్ అని మాట్లాడండి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు యూట్యూబ్లో చెడు వీడియోస్ చూడరా, రైట్. మనం చెప్పలేదనుకో యూట్యూబ్లో చూస్తారు, లేకపోతే మ్యాగజైన్లో ఫొటోస్ చూస్తారు, లేకపోతే ఫ్రెండ్స్లో మిత్రులతో, రైట్, ఇట్లాంటివి అశ్లీల మాటలు చెప్తూ ఉంటారు. అక్కడ సిగ్గు శరం రాదు, కానీ ఇంట్లో మాట్లాడడానికి సిగ్గు శరం అనుకుంటాం. సో ఇది నాలెడ్జ్ పరంగా భావించి ఇది మాట్లాడండి, దానికి క్లియర్ చేసుకోండి. పార్ట్నర్కి రైట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వండి. సాటిస్ఫాక్షన్ లేకపోతే సాటిస్ఫాక్షన్ గురించి ఏం కావాలి అది చేయండి. మీకు ఇష్టం లేకపోతే కూడా పార్ట్నర్కి సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయండి అని అన్నారు. ఓకే, సో ఇక్కడ మనము దాచుకునేది ఏం లేదు, భార్యాభర్తల మీద దాచుకునేది ఏం ఉండదు భార్యాభర్తల మధ్యలో. ఓకే, అంతా తెలుసు, అందు గురించి ఏం మనం దాచుకోవద్దు, క్లియర్గా ఉండాలి. ఇది చాలా గమనించండి, చాలా ఆలోచించండి. మనం దాచుకునేది ఏం లేదు, దాచొద్దు కూడా. ఏం మనము సీక్రెట్గా పెట్టుకోవద్దు, అన్ని చెప్పేయాలి. ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కూడా లేదు. ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ కూడా లేదు. ఏ ఏజ్లో ఉన్న ఇద్దరు భార్యాభర్తలు సాటిస్ఫైడ్ ఉండాలి అని అన్నారు. సో ఇప్పుడు సపోజ్ మొత్తం జీవితాంతం మనం కలిసిమెలిసి ఉండాలి అని డిసైడ్ అయినాము, జీవితాంతము ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఎన్ని రోజులు మిగిలినాయి తెలియదు, ఎన్ని రోజులు మన జీవితంలో మిగిలినాయి ఎవరికి తెలియదు. ఓకే, సో ఎన్ని రోజులు ఉన్నాయి, ఎప్పుడు ఎవరు చనిపోతారు ఎవరికి తెలియదు. ఫస్ట్ భార్య పోతుందా లేకపోతే భర్త చనిపోతారా ఎవరికి తెలియదు. అది ఉన్న రోజుల్లోనే మనము ఆనందంగా సాటిస్ఫైడ్గా జీవించాలి, ప్రేమతో జీవించాలి, ఇద్దరు సాటిస్ఫైడ్ చేసుకుంటూ జీవించాలి. ఓకే, మళ్ళీ వేరే జన్మం ఉంటుందా తెలియదు. మనం చెప్తాము 7 జన్మం అంటే 7 జన్మాల వరకు నేను నీతోనే ఉంటా, అది చెప్పుకోవడానికి బాగున్నది. వేరే జన్మంలో ఏముంటది, నేను పురుషులు ఉంటావా, నువ్వు స్త్రీ లాగానే పుడతావా, ఎవరికి ఏం గ్యారంటీ లేదు. సో వచ్చే జన్మం గ్యారంటీ లేదు. మనం మనిషిలాగానే పుడతామా, అది కూడా గ్యారంటీ లేదు. సో ఉన్న జన్మంలో మనకు ఉన్న టైం చాలా తక్కువ ఉన్నది, ప్రేమతో జీవించాలి.
ఒకరికొకరికి అండర్‌స్టాండింగ్ చేసుకుంటూ జీవించాలి. ఆనందంగా జీవించాలి. అర్థం చేసుకుంటూ జీవించాలి అని అన్నారు. ఇప్పుడు మ్యారేజ్ పార్ట్ వైపు చూస్తే రైట్ ఎంత మ్యారేజ్ అంటే వివాహము ఎంత యవ్వనంలో అవసరం ఉన్నది. దానికన్నా ఎక్కువ వృద్ధాపంలో ఎప్పుడైతే ముసలితనం వస్తుంది, అప్పుడు ఇంకా చాలా అవసరం ఉంటదట. ఓకే. యవ్వనంలో అది ఓన్లీ బెడ్‌రూమ్ వరకే ఉంటుందది. యవ్వనంలో. కానీ వృద్ధాపంలో ఒకరికొకరు చాలా సపోర్ట్ ఉంటుంది. వృద్ధాపం టైంలో మ్యారేజ్ రైట్ వివాహం అనేటిది ఇంకా, ఇంకా చాలా అవసరం పడుతుంది అని అంటున్నారు. ఇప్పుడు అందు గురించి ఏ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు అంటే 50 సంవత్సరాలు భార్యాభర్తలు కలిసిమెలిసి ఉన్నారనుకో, వాళ్ళ ఫేసెస్ గూడా సేమ్ అయిపోతదంట. ఎందుకు అంటే వాళ్ళిద్దరిలో ఉన్న విచారము సేమ్ అయిపోయిందనుకో, సేమ్ విచారం ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు గదా! ఆ విచారం సేమ్ అయిపోతే ఫేసెస్ గూడా సేమ్ అయిపోతాయంట. ఒక అక్క చెల్లెలాగా లేకపోతే అన్న చెల్లెలాగా అయిపోతారంట. ఎందుకు అంటే విచారము అంతా సేమ్ అయిపోతుంది. సో, విచారము అట్లా సేమ్ ఉండాలి. అందు గురించే మనం ప్రయత్నం చేయాలి. ఓకే. సో, ఇప్పుడు సంధ్యా మేడం మాట్లాడతారు అని ఈ సంధ్యా మేడంకి స్టేజ్ పైన పిలిపిచ్చారు. సో, సంధ్యా మేడం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు నేనది ట్రాన్స్‌లేట్ జేస్తున్నా. ఓకే. సంధ్యా మేడం ఏమన్నారు అంటే, భార్యాభర్తలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. భార్య భర్త గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. భర్త భార్య గురించి బాధ్యత తీసుకోవాలి. ఓకే. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ గూడా తీసుకోవాలి. అట్లనే సమజ్‌దారీ స్వభావం గూడా అండర్‌స్టాండ్ జేసుకోవాలి. భార్య ఎట్లాంటి స్వభావం ఉన్నది, భర్త ఎట్లాంటి స్వభావం. ఇద్దరు నేచర్‌కి అండర్‌స్టాండ్ చేసుకోవాలి. స్వభావము అండర్‌స్టాండ్ చేసుకొని బాధ్యతతో జీవనం గడుపుకుంటూ పోతే జీవనంలో ఆనందం ఉంటుంది అని అన్నారు. అచ్చా జీవన్ చలేగా. అట్లనే స్వభావం భార్యాభర్త మధ్యలో గాదు. పిల్లలతో గూడా స్వభావం అర్థం చేసుకొని అండర్‌స్టాండింగ్‌తో ఉండాలి. పిల్లలెలా ఉన్నారు? వాళ్ళ నేచర్ ఏమున్నది? నా నేచర్ ఏమున్నది? రైట్? అత్త, కోడలు ఆ నేచర్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. కోడలు ఎట్లా ఉన్నది? అత్త ఎట్లా ఉన్నది? అమ్మ ఎట్లా ఉన్నది? కూతురు ఎట్లా ఉన్నది? నాన్న ఎట్లా ఉన్నారు? కొడుకు ఎట్లా ఉన్నారు? ఇది అండర్‌స్టాండింగ్‌తో మనం ఉంటే, మళ్ళీ అండర్‌స్టాండింగ్‌తో పాటు ఒక జిమ్మెదారీ, ఒక బాధ్యత తీసుకుంటే లైఫ్‌లో చాలా ఆనందం ఉంటుంది. కొట్లాటలు జరగవు. డిస్సాటిస్ఫాక్షన్ ఉండవు అని అన్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్పారు. ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ ఉంటే కొట్లాటలు జరుగుతాయి అని అన్నారు. ఎక్స్‌పెక్టేషన్ అంటే ఏంటిది? నేనే కోరుకుంటున్నా. నా భర్త ఇట్లా ఉండాలి. నా భార్య ఇట్లా ఉండాలి. నా కోరికలే నాకు దుఃఖంకి కారణాలు అని అన్నారు. రైట్? నా భర్త పట్ల ఉన్న నా కోరికలు, నువ్వు బావుండాలి, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వే ప్రేమ చేయాలి, నేను ప్రేమ చేయను, నేను మారను, నువ్వు మానుకోవాలి, నువ్వు చేంజ్ కావాలి, నేను చేంజ్ కాను. అంటే మనము ఎదురున్న వ్యక్తి భర్త మీద, భార్య మీద, పిల్లల మీద నువ్వు చేంజ్ కావాలి. ఎక్స్‌పెక్టేషన్ మనము వేరే వాళ్ళ మీద పెడుతున్నాము. అందు గురించి కొట్లాటలైతాయని అన్నారు. సో, ఈ ఎక్స్‌పెక్టేషన్ తీసేయండి. జిమ్మేదారీ తీసుకోండి. ఎక్స్‌పెక్టేషన్ కాదు, జిమ్మేదారీ తీసుకోండి. బాధ్యత తీసుకోండి. సో, ఏమైతుంది ఫ్రస్ట్రేషన్ రాదు. ట్యూనింగ్ గావాలి. ఇప్పుడు పాతకాలంలో రేడియో ఉంటుండే. ఇవాళ గూడా ఎఫ్ఎం రేడియో ఉంటది. ఎఫ్ఎం రేడియో బరాబర్ ట్యూన్ అయిందనుకో, సాంగ్ మంచి మ్యూజిక్ టింగ్ 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 అని వస్తుంది. కానీ ఆ ట్యూనింగ్ బరాబర్ లేదనుకో గుర్ర గిర్ర గుర్ర సౌండ్ వస్తూ ఉంటుంది. సో, లైఫ్ ఎట్లా ఉండాలి అంటే ట్యూనింగ్‌తో ఉండాలి. సో, మ్యూజిక్ మంచిగా ఆనందంగా ఉంటుంది. సో, ట్యూనింగ్ ఉంటే ఆనందం ఉంటుంది. సమజ్‌దారీ అన్నారు. హస్బెండ్, వైఫ్ ఒక యూనిట్ లాగా ఉన్నారు. హస్బెండ్, వైఫ్ సెపరేట్ కారు అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ బారిల్ సాబ్ మాట్లాడుతున్నారు. ఓకే. సంధ్యా మేడం 5 మినిట్సే మాట్లాడినారు. బారిల్ భాయ్ ఏమంటున్నారు అంటే హస్బెండ్, వైఫ్ ఒక యూనిట్ లాగా ఉన్నారు. ఇప్పుడు యూనిట్ లాగా ఉంటే నేను 2 నిమిషాలు మాట్లాడినా, మీరు 30 నిమిషాలు మాట్లాడినారు. నేను తక్కువ మాట్లాడినా, మీరు ఎక్కువ మాట్లాడిన్రు. నేను తక్కువ, మీరు ఎక్కువ. అట్లా లేనే లేదిక్కడ. ఎందుకు అంటే ఇద్దరము ఒక్కటే ఉన్నాము. నేను మాట్లాడితే గూడా మీరు మాట్లాడినట్టు. భార్య మాట్లాడితే భర్త మాట్లాడినట్టు, భర్త మాట్లాడితే భార్య మాట్లాడినట్టు. ఇద్దరు ఒక యూనిట్ లాగా అండర్‌స్టాండింగ్‌తో ఉంటేనే జరుగుతుందిక్కడ. ఓకే. సో, ఇది ఇది ఆలోచనతోనే వస్తుంది. ఇది మార్పు ఎక్కడ రావాలి? ఈ ఈ ఆలోచన విధానంలోనే మార్పు రావాలి. ఏం ఆలోచన విధానం ఉన్నది? భార్యాభర్తలు ఒకటే.
ఒక యూనిట్ లాగా ఉన్నాము. భార్య చెప్తే ఎంత చెప్తే, భర్త ఎంత చెప్తే కూడా సమానమే. ఇద్దరు ఒకటే అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సంధ్య మేడం మొత్తం గ్రిడ్ అంటే మొత్తం షెడ్యూల్ చూస్తుంది. ఏ స్పీకర్ ఎంత మాట్లాడతారు ఆమెకు అంతా తెలుసు. అంతా తెలుసు ఆమె. కానీ స్టేజ్ మీద ఓన్లీ 5 నిమిషాలే మాట్లాడుతుందామె. కానీ మొత్తం ఆమెకు తెలుసు. మొత్తం ప్రోగ్రామ్ 3 రోజుల ప్రోగ్రామ్ గురించి ఆమెకు తెలుసు. సో, ఇప్పుడు ఇక్కడ అర్థం ఏమైంది అంటే, ఒక్క భార్య మాట్లాడితే గూడా భర్తకే అది పేరొస్తుంది. భర్త మాట్లాడితే మంచిగా భార్యకే పేరొస్తుంది. ఇప్పుడు బారిల్ సాబ్ మాట్లాడితే సంధ్యా మేడంకి గూడా అంతే రెస్పెక్ట్ ఉన్నది. సంధ్యా మేడం మాట్లాడితే బారిల్ బ్యాగ్‌కి గూడా అంతే రెస్పెక్ట్ ఉన్నది. పేరు ప్రఖ్యాతులు గూడా ఇద్దరికీ ఒకటే లాగా వస్తుంది ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అని అనుకోవాలి. నువ్వు తక్కువ మాట్లాడినావు, నేను ఎక్కువ ఇద్దరు ఒకటే. ఓకే. సో, ఈ విచారం మానుకోవాలి. రైట్. ఈ థాట్ ప్రాసెస్ చేంజ్ చేయండి. ఇక్కడ కాంపిటీషన్ లేదు ఇద్దరి మధ్యలో. నువ్వు ఇంత, నేను ఇంత కాంపిటీషన్ గాదు. మనం ఇద్దరము భార్యాభర్తలు ఒక్కటే యూనిట్ అని. ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు కొన్ని విషయాలు అర్థం గావు. మెల్లమెల్లగా అర్థమైతదని చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. కొత్తగా పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత ఇద్దరు చాలా కొట్లాటలు చేసుకున్నారు. రోజు కిరికిరి చేసి లాస్ట్‌కి ఒక డిసైడ్ చేసుకున్నారు. మేము ఇద్దరము విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు. ఓకే. ఎందుకంటే వాళ్ళిద్దరూ జాబ్ చేసుకుంటూ వేరే సిటీలో ఉన్నారు. వాళ్ళ అమ్మ, నాన్న ఊర్లలో ఉంటారు. ఇద్దరు కొట్లాట చేసుకొని లాస్ట్‌కి ఇక మనం ఇట్లా ఉండలేము, విడిచిపోదాము, విడాకులు తీసుకుందాము. అదే టైంలో వాళ్ళ నాన్న లెటర్ వచ్చింది. మెసేజ్ వచ్చింది. అమ్మా, నాన్న మేము మీ ఇంటికి వస్తున్నాము కలవడానికి. సో, వీళ్ళ అమ్మ నాన్నది గూడా మెసేజ్ వచ్చింది. మేము గూడా వస్తున్నాము. మీతోనే ఒక వారం రోజులు ఉంటాము. వారం రోజులుండి మళ్ళీ మేము మన ఊరికి వెళ్ళిపోతాము. ఇప్పుడు వారం రోజుల గురించి అమ్మా, నాన్న వస్తున్నారు గదా! ఇద్దరికీ మెసేజ్ వచ్చింది భార్యాభర్తలకి. ఇప్పుడు వాళ్ళకి టెన్షన్. మేమైతే ఉండట్లే. మేమైతే విడాకుల గురించి రెడీ అయినాము. సో, వాళ్ళు ఇద్దరు ఇప్పుడు డిసైడ్ చేసుకున్నారు. ఏమని? ఇది ఒక వారం రోజులే గదా! అమ్మా, నాన్న వస్తున్నారు. వాళ్ళకి తెలిసిందనుకో మనం విడాకులు తీసుకుంటున్నామని వాళ్ళు బాధపడతారు. మనం ఏం చేద్దాము అంటే వారం రోజులు యాక్టింగ్ చేద్దాం. యాక్టింగ్. చాలా కలిసిమెలిసి ప్రేమతో ఉంటున్నాము అని ఒక నాటకం చేద్దాం మనము. ఓకే. సో, యాక్టింగ్ లాగా వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకొని అమ్మా, నాన్న వచ్చారు. వాళ్ళు చాలా ప్రేమతో చూసుకుంటూ, నవ్వుకుంటూ రైట్ హనీ, 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 హనీ చెప్పారట. ఆమె ఆహ్, భార్యకు హనీ, హనీ చెప్తే ఆమె జాను, జాను అంటే ప్రియమైన భర్త అని అంటే తల్లిదండ్రులు ముందు వాళ్ళు నటిస్తున్నారు. ఏం నటిస్తున్నారు? మేమిద్దరం చాలా ప్రేమతో ఉంటున్నామని. వారం రోజులే గదా! దాని తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి పోతారు. మనం విడాకులు తీసుకుందామని అట్లా డిసైడ్ చేసుకొని నటిస్తున్నారక్కడ. నటిస్తూ, నటిస్తూ వారం గడిచిపోయింది. అమ్మా, నాన్న చాలా ఖుషి అయినారు. అబ్బా! మా మా కొడుకు, మా కోడలు ఎంత ప్రేమతో ఉంటున్నారు. వాళ్ళ అమ్మ, నాన్న మా కూతురు, మా అల్లుడు ఎంత మంచిగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు అని వాళ్ళు ఖుషి అయిపోయి, సరే బిడ్డ మేమెళ్తాము అని వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్తున్నారు. వాళ్ళకు రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు ట్రైన్‌లో డ్రాప్ చేసేశారు. డ్రాప్ చేసిన తర్వాత ఇటువైపు భార్య ఇగ అయిపోయింది గదా! మళ్ళీ మనం విడాకులు తీసుకోవాల్సిందే. భార్య ఇటువైపు వెళ్ళింది. భర్త ఇటువైపు వెళ్ళిండు. సడెన్‌లీ భర్త ఇట్లా టర్న్ తీసుకున్నాడు. రైట్. టర్న్ తీసుకొని భార్య వైపు చూస్తున్నారు. ఆమె గూడా తిరిగింది. తిరిగి ఇట్లా చూస్తే భర్త ఏం చెప్పిండంటే, మనము వేరే వాళ్ళు అంటే అమ్మ, నాన్న గురించి నటించినాము. వారం రోజులు నటించినాము. ఏమని? చాలా ప్రేమ చేసుకుంటున్నాము ఇద్దరు. ప్రేమతో ఉంటున్నాము, ఆనందంగా ఉంటున్నామని. సో, వేరే వాళ్ళ గురించి మనం నటిస్తున్నాము. మన ఇద్దరం గురించి లైఫ్ లాంగ్ మనం నటించుకోలేమా? నాటం లాగానే కానీ కలిసిమెలిసి ఆనందంతో అయితే ఉందాం గదా! అని ఒక మాట చెప్తే భార్యకు గూడా అర్థమైపోయింది. రైట్. వేరే వాళ్ళ గురించి మనం వారం రోజులు నటించినాము అమ్మ, నాన్న గురించి. మనకు మనం నటించుకుంటూ ఆనందంగా ఉండలేమా అని డిసైడ్ జేసి, రైట్. లైఫ్ లాంగ్ మనం ప్రేమతో ఉందాము అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అక్కడే ఆ విడాకులనేటిది క్యాన్సెల్ అయిపోయింది. ఓకే. సో, ఎప్పుడైతే ఇట్లాంటివి అండర్‌స్టాండింగ్ అయితుంది, అప్పుడు భార్యాభర్తలు ఒక సేమ్ యూనిట్ లాగా, ఆనందంలాగా, చాలా పవర్‌ఫుల్‌గా, అన్‌స్టాపబుల్ రైట్. మన జీవితం ఎట్లా ఉంటుంది అంటే స్వర్గంలాగా ఉంటుంది. చాలా బరక్కత్ ఉంటది. బర్కత్ అంటే చాలా డబ్బులుంటది, చాలా సుఖం ఉంటది. సుఖం గూడా ఉండాలి, డబ్బు గూడా ఉండాలి. చాలా మంది దగ్గర డబ్బులు ఉంటుంది. కానీ సుఖం లేదు. భార్యాభర్తల మీద ఆ ప్రేమ, మమకారం, అండర్‌స్టాండింగ్ లేదు.
సో ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ వస్తుంది, ప్రేమ కూడా ఉంటుంది, డబ్బు కూడా ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది, ప్రశాంతత కూడా ఉంటుంది, ఐక్యం ఉంటుంది భార్యాభర్తల మీద, స్వర్గంలాగా మనం జీవిస్తాము. ఓకే. సో బారిల్ భయ్య ఇదే మాట అన్నారు. భార్య ఇక్కడ ఉంటే వాళ్ళ భర్త మీటింగ్‌కి రాకపోతే ఈ మొత్తం అండర్‌స్టాండింగ్ ఎవరు చెప్తారు? చెప్పలేరు. రైట్. ఇక్కడ భర్తలున్నారు, భార్యకి తీసుకురాలేదనుకో, ఆ భార్యకి ఇప్పుడు ఎవరు చెప్తారు? అందు గురించి మీ భార్యకు మీరు మీటింగ్‌కి తీసుకురావాలి. మీ భర్తకు మీరు ఈ మీటింగ్‌కి తీసుకురావాలి. ఇద్దరు కలిసి మీటింగ్‌కి వస్తే ఇట్లాంటివి అండర్‌స్టాండింగ్ వస్తది అని అంటున్నారు. సో, ఇది మొత్తం మీటింగ్ యొక్క ట్రాన్స్‌లేషన్. సో, ట్రాన్స్‌లేషన్ చేసిన తర్వాత నేను నా రివ్యూ ఇప్పుడు నేను నా సొంత విషయం చెప్పేసి 2 నిమిషాల్లో ఎండ్ చేస్తాను. ఓకే. సో, మా సొంత విషయానికి వస్తే గూడా మేము బారిల్ భయ్య అండ్ మా ఇంద్రవీర్ భయ్య, బావి వాళ్ళతో మేము చాలా నేర్చుకున్నాము. మా అమ్మ, నాన్నతో గూడా మేము నేర్చుకున్నాము. ఒకటే మాట నేర్చుకున్నాము. మనమిద్దరము ఇద్దరికి ఇద్దరు మనము ఓడిపోతే, నేను గెలుస్తాను, నువ్వు గెలుస్తావు అని ఆలోచించినామనుకో, ఫ్యామిలీ మొత్తం నాశనం అయితది, నరకం అయిపోతుంది. నేను ఓడిపోయినా నువ్వే గెలిచావని అనుకున్నావనుకో, నువ్వే రైట్ అని అనుకున్నావనుకో, మా మధ్యలో గూడా జరుగుతూ ఉంటది ఒక్కొక్కసారి. రైట్. మీటింగ్ గురించి గూడా జరుగుతది. కొన్ని విచారం గురించి జరుగుతది. అండ్ లాస్ట్‌కి ఒక వ్యక్తి వింటారు, ఒక వ్యక్తి చుప్. ఒక వ్యక్తి అరుస్తున్నారు అంటే, ఒక వ్యక్తి చుప్ అయిపోవాల్సిందే. 10 నిమిషాల తర్వాత అది కూల్ అయిపోతాం. మళ్ళీ నార్మల్ అయిపోతది లైఫ్. రైట్. బారిల్ భాయ్ ఏమన్నారు? జీవితాంతం మనం కలిసిమెలిసి ఉండాలి డిసైడ్ చేశారా? ఇవ్వాల. డిసైడ్ చేసుకున్నారు అంటే మధ్యలో కిరికిల్ కావచ్చు. సహనం చేసుకోవాలి. అండర్‌స్టాండ్ చేసుకోవాలి. నేచర్ ఏమున్నది తెలుసుకోవాలి. ఇవాళ ఏం నేర్చుకున్నామో అది తెలుసుకోవాలి. లేదు అంటే ఇప్పుడే సెపరేట్ అయిపోండి. ఇప్పుడే విడాకులు తీసుకోండి. కలిసిమెలిసి ఉండాలి అంటే మనము కొంచెం, కొంచెమైనా మనము అండర్‌స్టాండింగ్‌తో ఉండాలి. నేనంటాను భరించాలి అని నేను చెప్తలేను. భరించే భరించాలి అని లేదది. ఎందుకంటే నేనెంత భరిస్తున్నా కాదు. నాకు ఆమె ఎక్కువ భరిస్తుంది నా అభిప్రాయంలో. నేను మా భార్యకి నేను భరిస్తున్నానని గాదు. ఆమె నాకు భరిస్తుంది నేననుకుంటా. ఆమెకు నేను థాంక్ యూ చెప్తున్నా. నన్ను భరిస్తున్నావు. నా పరివారాన్ని నువ్వు చూసుకుంటున్నావు. మా అమ్మ, నాన్నకి చూసుకుంటున్నావు. పిల్లలకి చూసుకుంటున్నావు. ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ దట్. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ జస్ట్ ఫర్ 1 మినిట్ యూ కెన్ సే దెన్ వి విల్ ఫినిష్. థాంక్ యూ. హ్మ్. ఓకే. సో, ఆమె చాలా ఎమోషనల్ అయిపోయింది. నేను గూడా ఎమోషనల్ అయిపోయినా. సో, షీ ఈస్ గ్రేట్ లేడీ. భార్గవి షీ ఈస్ ఎ గ్రేట్ లేడీ. ఆమె చాలా త్యాగం చేసింది నా గురించి. నేనేమంటున్నానంటే, మనం విన్నింగ్ టీమ్‌లో ఉన్నాం. ఇక్కడ చాలా మంది భార్యాభర్తలున్నారు. మ్యారీడ్ పీపుల్ ఉన్నారు. అండర్‌స్టాండ్ చేసుకోండి. మా బావ బైక్ మీద వెళ్ళిండు. జస్ట్ ఇట్లా రోడ్‌కి. యాక్సిడెంట్ అయింది. మళ్ళీ తిరిగి రాలే. పిల్లలు అరుచుకున్నారు. వాళ్ళ అమ్మ, నాన్న అరుచుకున్నారు. జీవితం ఎంత ఉన్నది మనకు తెలవదు. ఎన్ని రోజులున్నాయి మనము అండర్‌స్టాండింగ్‌తో ఆనందంగా ఉందాము. విన్నింగ్ టీమ్‌లో ఉన్నందుకు మనకు అప్లయన్స్ ఉన్నారు. బారిల్ భాయ్ ఉన్నారు. సో, మనం ఆనందంగా ఉండాలి. అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. కొట్లాటలు చేసుకోవద్దు. ఆనందంగా బ్రతుకుదాము. ఈ సీడీ ఏవైతే ఉన్నది ఒక్కసారి వినండి. 10 సార్లు వినండి. అందరికి చెప్తున్నా. ఆల్ డీయూసీడీస్‌కి చెప్తున్నా, డీసీడీస్‌కి చెప్తున్నా, క్రౌన్స్‌కి చెప్తున్నా, యూసీడీస్‌కి చెప్తున్నా. అందరూ మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అందరూ వినండి. జీవితము ఫ్యామిలీలోనే ఉన్నది. మీరు మెర్సిడీస్ సాధించారా? పెద్ద ఇల్లు కొనుక్కున్నారా? దానికన్నా ఇంపార్టెంట్ ఏమున్నది అంటే మనం సుఖంగా ఉన్నాం. మనం ఆనందంగా ఉన్నాము. స్వర్గంలో ఉన్నట్టు ఉన్నాము. స్వర్గం చనిపోయిన తర్వాత రాదు. ఇప్పుడే ఇవ్వాళ రావాలి. నేను ఓడిపోవడానికి రెడీ ఉన్నాను. నేను సారీ చెప్పడానికి రెడీ ఉన్నాను. నేను భరించడానికి రెడీ ఉన్నా. ఎందుకు అంటే మేము కలిసిమెలిసి ఉండాలి అని డిసైడ్ చేసుకున్నాం. అది డిసిషన్ లేదనుకో విడిచిపోదాం. ఎందుకు రోజు కిరికిరిలెందుకు? ఇది నేను అండర్‌స్టాండ్ చేసుకున్నా. అండ్ మన సంస్కృతిలో గూడా ఏం ఏం చెప్పారు అంటే, "యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత" అని అన్నారు. ఎక్కడైతే నారికి పూజ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటది, అక్కడే దేవతలుంటారు అని అన్నారు. దీని యొక్క అర్థం ఏమున్నది అంటే, మనం స్త్రీలకు గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు స్త్రీలకు గూడా ఇంకొకటి చెప్తాను. భర్త అంటే భగవంతుడిలాగా రైట్ సతీ అనసూయ అని అన్నాము. సతీ సావిత్రి అన్నాము.
మన సంస్కృతి అది. భర్తకు ఒక భగవంతునిలాగా అనుకున్నారు. చూడు భర్తకు చూడు చూడు అని చెప్పే విషయం లేదు. 2 వైపులా ఉన్నది. అండర్‌స్టాండింగ్. అందు గురించి మనము రైట్ సీతారాముడు అంటాము. ఫస్ట్ సీత అంటాము. తర్వాత రాముడు అంటాం. ఇద్దరు స ఇద్దరు ఈక్వల్ లేరు. సిమిలర్ ఉన్నారు. బారిల్ వేయ చెప్పినట్టు. పార్వతి, పరమేశ్వరు అన్నారు. ఓకే. సో, అట్లా మనం ఉందాము. ఇది మన కల్చర్, మన విన్నింగ్ టీమ్ కల్చర్ గూడా అట్లనే ఉన్నది. సో, థాంక్ యూ. ఈ దీని తర్వాత చెప్పేది నా తరఫు నుంచి ఏం లేదు. మనము ఆహ్, ఎక్కడ ఏం సాధించలేనిది విన్నింగ్ టీమ్‌లో మేము సాధిస్తున్నాము. ఫస్ట్ మా హోమ్ టీమ్ పక్కగా అయింది. మా ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ ఇంకా బాగా అయింది. మేము ఇంకా ఫ్రెండ్స్ అయిపోతున్నాము. మాకు ఇక్కడ గురువులున్నారు. ఇందర్‌వీర్ భయ్యా ఉన్నారు. రైట్. వాళ్ళకు మేము చూసి ఎంత నేర్చుకుంటున్నాము. వాళ్ళ హస్బెండ్ వైఫ్ రిలేషన్‌షిప్ మేము చూసి మేము మ్యారేజ్ కాక ముందు నుంచి చూస్తున్నాము. మా మ్యారేజ్‌లో ఇందర్‌వీర్ భయ్యా వచ్చారు. నా బరాత్‌లో వచ్చారు. రైట్. సో, వాళ్ళ రిలేషన్‌షిప్ చూసి మేము ఎప్పటికైనా అనుకుంటాము. అబ్బా! సతీందర్ బాబీ, ఇందర్‌వీర్ భయ్యా ఎంత మంచిగా ఉంటారు. ఫ్రెండ్స్ లాగా ఉంటారు. మనం గూడా అట్లా ఉండాలి. ఓకే. సో, థాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఇందర్‌వీర్ భయ్యా గూడా ఉన్నారు. నేను ఇందర్‌వీర్ భయ్యాకి చాలా థాంక్ యూ చెప్తున్నా. నమస్కారం చేస్తున్నా. మాకు ఇట్లాంటివి మంచి సంస్కారం ఇచ్చారు. అండ్ విన్నింగ్ టీమ్ వెస్టీజ్ ఇచ్చారు. సో, థాంక్ యూ. విష్ యూ వెల్.